క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 5, 2026 ఈనాటి సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుండి 13 వచనములు. ధ్యానాంశము దైవవాక్య పరిచర్యకు అనవసరమైనవి మరియు అవసరమైన అంశములను గురించి ధ్యానించుకుందాం. 1892వ సంవత్సరంలో రేరుమ్ నోవారుమ్ అనడు విశ్వలేఖ ద్వారా అప్పటి వరకు కూడా నిద్రిస్తూ ఉన్నటువంటి దైవ సేవకులను, మేత్రానులను, గురువులను ఉద్దేశించి వారందరినీ కూడా తట్టి లేపుతూ ఉన్నాడు ఆనాటి జగద్గురు అయినటువంటి 13వ సింహరాయలు 13వ లేయో పాపు గారు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, వారందరినీ కూడా 13వ సింహరాయలు పాపు గారు ఈ విధంగా వారందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజలను పరామర్శించండి, వారితో మమేకం అవ్వండి, వారిని సందర్శించండి, వారి గృహాలను సందర్శించండి, వారి బాగోగుల గురించి తెలుసుకోండి, వారికి దైవవాక్య బోధన చేస్తూ వారికి సేవలు అందించండి, వారితో కలిసి మెలిసి మెలగండి అని చెప్పి మీ దేవాలయాలను, మీ పూజ గదులను, మీ సాక్రిస్టీలను మరియు మీ యొక్క గురు నివాసములను విడచిపెట్టి ప్రజల వద్దకు ప్రయాణం చేయమని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అదేవిధముగా ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు కూడా తన శిష్యులని జంటలుగా ప్రజల వద్దకు పంపిస్తూ వారికి పిశాచులను, పారద్రోలు శక్తులను, అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి స్వస్థతనిచ్చే శక్తిని మరియు దైవవాక్య పరిచర్యను చేయుటకు జ్ఞానముతో కూడినటువంటి పవిత్రాత్మ వరములను నింపుతూ ఏ విధమైనటువంటి ధనమును కానీ లేక ఎక్కువ బట్టలను కానీ తినుటకు తిండిని కానీ ఏమీ తీసుకొని వెళ్లకుండా కేవలం దేవుని మీద మరియు ప్రజల మీద ఆధారపడి జీవించమని వారిని ఆజ్ఞాపిస్తూ ప్రజల వద్దకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రతి దైవ సేవకుడు కూడా ప్రజలను సందర్శించాలి, ప్రజలను పరామర్శించాలి, ప్రజలతో మమేకమై కలిసిమెలిసి ఉండాలి, ప్రజలకు ప్రభుని గూర్చి బోధిస్తూ ప్రభుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తూ వారికి సేవలు అందించాలి. కాబట్టి దైవ సేవకులందరూ కూడా ఈనాటి వాక్యం ద్వారా తమ జీవితాలను ప్రజలతో కలిసిమెలిసి జీవించటానికి వారందరూ కూడా ప్రయాసపడతారని ఆశిస్తూ వారి కొరకు ప్రార్థిద్దాం.